ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవుడు తన గొప్ప సంకల్పం చొప్పున మనల్ని ఈ రీతిగా నడిపించిన విధానాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా 10 నెలల పాటు దేవుడు తన కృపలో భద్రపరిచారు. హ్మ్. ఈ రీతిగా 11 నెలలోని మొదటి వారంలోనికి దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. దేవుడిని ఘనపరుస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా జకర్యా గ్రంథంలోని 4వ అధ్యాయాన్ని పూర్తిగా 14 వచనాలు. ఈ 14 వచనాలని మీతో ఈరోజు పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఆహ్, మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్లు అవైలబుల్‌గా ఉన్నాయి కదా! మీరు కొంచెం అందరూ బైబిల్ అవైలబుల్‌గా ఉన్నోళ్ళు మీ థంబ్ చూపిస్తారా? ఓకే. గుడ్. 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 థాంక్ యూ. హ్మ్. హ్మ్. రైట్. ఆహ్, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన రక్షక నీకు వందనాలు. నమ్మదగిన దేవా నీకు స్తోత్రాలు. ఈ రీతిగా మేము నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, అల్పుడనైన నేను నీ పక్షంగా మాట్లాడబోతుండగా తండ్రి మాతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడండి. ప్రాముఖ్యంగా 4వ అధ్యాయం నుండి అనేకమైన విషయాలను మీరు మాతో చర్చించమని నేను బ్రతిమలాడుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ, మమ్మలను పూర్తిగా మీ చేతులకు అప్పగించుకుంటూ, మా శక్తి చేత గాని, మా బలం చేత గాని కాదు గాని, నీ ఆత్మ చేతనే మమ్మలను నడిపించమని బ్రతిమలాడుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ, మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటికి జకరియా గ్రంథంలోని హ్మ్. 4 దర్శనాలని మనం చూడడానికి దేవుడు కృప చూపించారు. మొదటిది దేవుని యొక్క ఆదరణ మాటలు, ఆదరణ అయిన మధుర వచనాలు ద్వారా దేవుడు తన పిల్లలతో మాట్లాడితే, రెండోది ఆయన హోప్ ఇస్తాడు. ఆయన నిరీక్షణకు ఆధారంగా నేను మీ మధ్యలో నివసిస్తాను అని. తర్వాత ఆయన మన అభివృద్ధిని కాంక్షిస్తా మూడవ విజన్ కనబడితే, నాలుగో విజన్ క్లెన్సింగ్. దేవుడు తన పరిశుద్ధతను మనకు అనుగ్రహించడానికి మనల్ని పవిత్రపరచడం అనేది చూస్తా ఉంటాం. అండ్ లాస్ట్ మూడో అధ్యాయంలో మనకి ఒక మంచి క్యారెక్టర్ మనకు కనబడతారు. అది ఎవరంటే యెహోషువ. యెహోషువ గారు ఆహ్, యాజకునిగా మనకు కనిపిస్తా ఉంటారు. దేవుడు తన ప్రజలతో మరలా నిబంధనను బయలుపరుచుకోవడానికి, తన సన్నిధిని వారి మధ్యలోనికి నింపడానికి, నేను నా సన్నిధిని మీ మధ్యలో నుండి తీయను. నా సన్నిధిని నీ కుటుంబాన్ని ఎప్పటికీ ఉంచుతాను అని దావీదుకి ఏ విధమైన ప్రామిస్ చేశారో, ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకుంటా యోధా వంశస్థులకి వారి మధ్యలో దేవుడు తన ఉనికిని, తన కృపను చూపించడానికి మందిర నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిస్తాను. అంతేకాదు నేను మీ మధ్యలో నివసిస్తాను అని వాగ్దానం చేయడాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే మందిరానికి కావలసిన యాజకుని ఏర్పాటు కూడా అయిపోయింది. యాజకుని ఏర్పాటు కూడా అయిపోయింది. ఇక్కడి వరకు మనము లాస్ట్ వీక్ చూసాం. అంతేగాకుండా తన ప్రజలను మరలా ఆయన ఎలా అయితే పరిశుద్ధపరుస్తారో, ఒక్క దినములో ఆయన ఎలా అయితే ఒక్క దినములో పవిత్రపరుస్తాను, పశ్చాత్తాప ప్రాయశ్చిత్తాన్ని నేనిస్తాను అనే మాటలు మనం చూస్తా వచ్చాము. ఈ ఈ క్రమంలో చాలా వచనాలను మనం కొన్ని వచనాలను చాలా ధ్యానపూర్వకంగా ధ్యానం చేసాం. గొంజి వృక్షం గురించి గాని, కొరివి గురించి గాని, కాలుతా ఉన్న కొరివి, అగ్నిలో నుండి తీసిన కొరివి గురించి గాని, కొన్ని అమూల్యమైన విషయాలను మీతో పాటు నేను నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించారు. అయితే ఇప్పుడు ఐదో దర్శనం. ఈ ఐదో దర్శనంలో మనం 4వ అధ్యాయం మొదటి నుండి ఆహ్, 5 వచనాలు ఎవరైనా చదవండి. కొంచెం స్పష్టంగా, గట్టిగా. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయి ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదనియును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7
కొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్ల దీపస్తంభమునకు కుడి ప్రక్కన ఒకటియు, ఎడమ ప్రక్కన ఒకటియు కనబడుచున్నదని చెప్పి, నా ఏలినవాడా, ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూత నడిగిరి. నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలీదా అని నడుగగా, నేను, నా ఏలినవాడా, నాకు తెలీదంటిని. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పటి వరకు మనము ఈ 5వ దర్శనాన్ని చూసాం. ఆయన పడుకున్న ఒకరిని లేపినట్లు లేపి దూత నీకేం కనబడుతుంది అని అడిగితే అక్కడ సువర్ణమయమైన దీపస్తంభం, ఆ దీపస్తంభానికి ఒక ప్రమిద, దీపస్తంభానికి 7 దీపాలు, 7 దీపాలకి 7 గొట్టాలు. అంటే గొట్టాలు దేనికి? ఆ దీపానికి ఆయిల్ వెళ్ళడానికి 7 గొట్టాలు కనబడుతున్నాయి. 7 గొట్టాలకి ప్రమిద. ఇప్పుడు మనం చాలా క్లియర్‌గా అర్థం చేసుకుంటే, దానికి 2 వైపులా ఎడమ వైపున, కుడి వైపున, ఎడమ వైపున 2 వైపులా 2 ఒలీవ చెట్లు దీపస్తంభానికి. ఒలీవ చెట్లు దేనికి గుర్తు అనేవి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఇది దర్శనం. ఫస్ట్ పాయింట్ దేవుని దర్శనం ఇది. దేవుని ఒక వెలుగువంతమైన దీపస్తంభం కనబడతా ఉంది. వెలుగువంతమైన దీపస్తంభం కనబడతా ఉంది. ఇక్కడ వరకు క్లియర్. అయితే ఇప్పుడు దూతతో ఏమన్నాడంటే ఈయన, ఇదేంటి ప్రభువా, నా ఏలినవాడా, ఇదేంటి అని అడిగాడు. ఇక్కడ ఇంతకు ముందు కూడా ఆయన ఇలాగే అడిగాడు. మీరు గమనించారో లేదో, ఇవి ఏమిటి, ఇవి ఏమైనది, ఇదేంటి అని అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, ఇది ఏమైందో నీకు తెలియచేస్తాను, నీకు ఏమైంది, ఇదేంటో నేను తెలియచేస్తాను అని అన్నారు. మీరు గమనించారో లేదో, ఇప్పటి వరకు 4 దర్శనాల్లో కూడా అదే జరిగింది. కానీ ఈ దర్శనంలో కొంచెం విచిత్రమైన భావం. ఎలా అంటే, నీకు తెలీదా అని అడుగుతున్నారు. అంటే నీకు తెలియాల్సిన అవసరమే, ఇది నీకు తెలియాలి. ఎందుకని? ఎందుకు తెలియాలి? ఇవి ఏమి నీకు కొత్త కాదు కదా అన్నట్టుగా అనమాట. ఇవన్నీ నీకు తెలిసినట్టుగా. ఇది నీకు తెలీదా, ఇదే నీకు తెలీదా అన్నట్టు. మీరు గమనించారా? ఇదే నీకు తెలీదా అంటే అర్థం ఏంటి? అది నీకు తెలియాలి కదా అని. ఇంతకీ ఎవరు ఈయన? ఈ జకరియా ఎవరంటే ప్రవక్త కొడుకు. ప్రవక్తకి పుట్టిన కుమారుడు కదా. ఆ వంశంలో పుట్టినవాడే కదా. ఇంకా చెప్పాలంటే యాజకత్వాన్ని గురించి తెలిసిన వారు. ఇంకా ప్రవక్త అంటే పాత నిబంధన గురించి బాగా తెలిసిన వ్యక్తులై ఉంటారు. వాక్యాన్ని బాగా తెలుసు. సో దీపస్తంభం, 7 దీపాలు, అవి దానికి ఒలీవ చెట్ల నూనె, ఒలీవ నూనె, ఇవన్నీ అచ్చమైన ఒలీవ నూనె తీయాలి. ఇదంతా ధర్మశాస్త్ర సంబంధంగా కొన్ని మాటలు కనబడతా ఉన్నాయి కదా. పాత నిబంధన కాలంలో ఇవన్నీ గుర్తులుగా ఉన్నాయి కదా. ఇది నీకు తెలియాలి కదా అని. ఇక్కడ మనం ఒక విషయాన్ని జకరియా గురించి అర్థం చేసుకుందాం. జకరియా అంటాడు, ఇదేంటో నాకు తెలియదు అంటే నాతో మాట్లాడుచున్న అడిగితే, అప్పుడు 5వ వచనంలో అంటాడు, నాతో మాట్లాడుచున్న దూత ఇదేంటో నీకు తెలీదా అని అడగగా, నేను, నా ఏలినవాడా, నాకు తెలియదంటిని. ఎంత బాగా అన్నాడండి, నాకు తెలియదంటిని. చక్కగా స్క్రీన్ ఇస్తున్నారు, మీరు చదువుతా ఉండండి. నాకు తెలియదంటిని. ఏమండి, ఎక్కడా కవరింగ్ లేదు. జకరియా నేను ప్రవక్త కొడుకుని, నాకు తెలీదా అంటే, ఒకవేళ మనం ఏం చేస్తాం తెలుసా? నా మటుకు నేనేం చేస్తాను తెలుసా? మనం ఎలా కవర్ చేస్తాం తెలుసా దాన్ని? మీలో కూడా చాలామంది, నేను తప్పుగా అనట్లేదు, మీరు అర్థం చేసుకోండి. ఏమంటామంటే, నాకు తెలుసు గాని మర్చిపోయాను. లేదా నాకు తెలుసు గాని మీరు చెప్పేది కరెక్టా కాదా అని నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇలాంటి బిల్డప్స్ చేస్తాం కదా. సో అట్లాంటివి ఏం లేవు జకరియా దగ్గర. ఆయన ఎంత ఇంటిగ్రేటెడ్‌గా ఉన్నాడో, ఎంత పారదర్శకంగా ఉన్నాడో. దేవుని సన్నిధిలో మనం అలాగే ఉండాలి. అప్పుడే మనకి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు మనకు అర్థమవుతాయి. అడగాలి, నాకు ఇది తెలియచేయి ప్రభువా అని అడిగితే, ఆలకించడానికి, వినడానికి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న మనిషి ఎవరైతే ఉన్నారో వారితో దేవుడు మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. గట్ ద పాయింట్? మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మరలా ఒకసారి చెప్తున్నాను. చాలా సందర్భాల్లో దేవుని దగ్గర, లేదా దేవుని సేవకుల దగ్గర గాని, వాక్యం దగ్గర గాని మనం ఎందుకు ఓపెన్ అవ్వలేం? నా మట్టుకు నేను కొంచెం, మనం ఏమిటంటే, ఇది నాకు తెలుసు గాని నువ్వు చెప్పేది అదే కరెక్టా కాదా? ఇలాంటివి వద్దు. దేవుణ్ణి అడగాలంటే, తెలుసుకోవాలంటే, దేవుని పాదాల దగ్గర పడి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆయన్ని అడగాల్సిందే. ఆయన్ని అడిగితే ఆయన తెలియచేసేవాడు. నీకు తెలీదా అంటే తెలుసు అన్నాడు. ఇప్పుడు ఇదంతా ఏంటి అనంటే, సరే అప్పుడు అంటాడు ఆయన, ఆ దూత ఏమంటాడంటే, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు.
అయిన యెహోవా వాక్కు కాదు. అవ్వబోతున్న యెహోవా వాక్కు. ఏంటంట? శక్తి చేత కాదు, బలము చేతనైనా కాదు. నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చును. ఎవరు జెరుబ్బాబెలు? కొత్త క్యారెక్టర్ కదా! ఆ! కొత్త క్యారెక్టరేనా కాదండి? ఆ! ఎవరు ఈ జెరుబ్బాబెల్ అంటే షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకు. ఇది మనం ఎక్కడ చూసామంటే, మీరు చూసారో లేదో, గుర్తుందో లేదో, నేను మరలా ఒకసారి గుర్తు చేస్తాను. హగ్గయికి రాసిన హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వచనం. రాజైన దర్యావేషులో 2వ సంవత్సరం 6వ నెల ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబేలుకును ప్రధాన యాజకుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్తున్నారే, మీరెందుకు వెనక్కి వెళ్తున్నారో ముందుకెళ్ళండి అని ఎవరితో అయితే దేవుడు మాట్లాడడానికి హగ్గయ్య ప్రవక్తను పంపించారో ఆ జెరుబ్బాబెలు ఎవరంటే, ఆయన యూదా దేశం మీద అధికారి. ఇంకా చెప్పాలంటే యొకన్యాకు మనవడు. దావీదు వంశంలో పుట్టిన దావీదు వంశం నుండి వచ్చినవాడు. నేను అందుకే మీకు జ్ఞాపకం చేశాను. దావీదు వంశం నుండి వచ్చినవాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, దావీదు వంశాన్ని దేవుడు విడిచిపెట్టను, నా సన్నిధిని నిత్యము నా కొరకు నిలవడానికి ఒకడిని నీ సంతానం నుండి నేను ఎంచుకుంటాను అని దేవుడు ఎవరి గురించి అయితే వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానాన్ని నిలుపుకుంటూ బబులోను దేశానికి చెరలో నుండి విడిపించబడినప్పుడు వారికి నాయకుడిగా దేవుడు తన రాజ ముద్రికగా ఎంచుకున్న నాయకుడే జెరుబ్బాబెలు అని అంటే జెరుబ్బాబెల్ అంటే బాబేల్లో పుట్టినటువంటి వాడు అని, సీడ్ అంటే బబులోన్లో పుట్టినటువంటి వాడు అని అర్థం. ఇప్పుడు బబులోన్లో పుట్టినటువంటి ఆ వ్యక్తిని కూడా దేవుడు నిలుపుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన్ని ఎంకరేజ్ చేస్తా చెప్తా ఉన్న మాట ఏంటంటే, నువ్వు నీ బలం చేతో నీ శక్తి చేతో మందిర నిర్మాణాన్ని చేస్తాను అనుకుంటున్నావేమో, కాదు, నా ఆత్మ చేతే మందిర నిర్మాణం నీ చేత చేయిస్తాను అంటున్నాడు. ఈ కార్యం నీ శక్తి చేతో నీ బలం చేతో అవదు. నా మందిర నిర్మాణం అనేది ఎవరి చేతితో అవుతుంది అని అంటే, నా ఆత్మ చేతనే అవుతుంది అని చెప్తా, గొప్ప పర్వతమా, ఈ మాట చూడండి, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానివి, నీవు చదుని భూమి అగుదువు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఈ లోకంలో గొప్ప గొప్ప పర్వతాలు లెగిసిపోయాయి. చాలా మంది చాలా మాటలు అంటున్నారు, బోల్డ్ అని అడ్డంకులు. ఎన్ని అడ్డంకులో చెప్పలేం. ఈ అడ్డంకులన్నిటినీ, పర్వతము అని అనగానే పెద్ద సమస్యలు కానీ, ఆటంకాలు కానీ, అడ్డంకులు కానీ ఎన్నో ఉంటాయి. అవన్నీ జెరుబ్బాబెలు ముందు ఎవరైతే దేవుని పని నిర్మాణం, మందిర నిర్మాణ పనులకు పురికొల్పబడుతున్నారో ఆ వ్యక్తులకు అవన్నీ కూడా అడ్డంకులు కాదు, అవన్నిటినీ సమభూమిగా మారుస్తాను అని దేవుడు ప్రామిస్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఎంత గొప్ప పర్వతమైనా దేవుని పని ముందు, దేవుని సేవకుల ముందు, దేవుని పనిని చేసేవారి ముందు అవి ఏ మాత్రము నిలవనేరవు. అవి గొప్ప పర్వతాలుగా కనబడవచ్చు, పెద్ద సమస్యలుగా అనిపించవచ్చు. అవి ఎలాంటివైనా మన ముందు అవి మైదానాలుగా మార్చబడతాయి అనే ఒక గొప్ప ప్రామిస్ ఎవరికి ఉంది అంటే జెరుబ్బాబెలుకు ఉంది. నాట్ ఓన్లీ జెరుబ్బాబెలుకు మాత్రమే కాదు, మనకి కూడా. ఈరోజు దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్న వారి సంగతి పక్కన పెట్టండి, కానీ దేవుని పని అడుగు వేద్దాము అని అనుకున్నప్పుడు నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది? ఎందుకంటే జెరుబ్బాబెలు వచ్చినప్పుడు చాలామంది ఎటువంటి రీసోర్స్ లేవండి వాళ్ళ దగ్గర. చాలా తక్కువ రీసోర్స్తోనే వచ్చారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోనే వచ్చారు. ఇలాంటి పరిస్థితిలో వాళ్ళు ఒక పక్కన ఇలాంటి రీసోర్స్ తక్కువగా ఉండి వచ్చారు, ఓకే. కానీ ఎదురుగా బోల్డెన్ సమస్యలు, అన్యదేశపు వ్యక్తులు లేదా సమరయులు
పక్క పక్క ఉన్న వాళ్ళంతా ఎన్ని అడ్డంకులు పెట్టారనేది యెజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం చదివితే మనకు అర్థమవుతది. ఎంత అడ్డంకులు పెట్టాలో అన్ని అడ్డంకులు పెట్టేశారు. అసలు మీరు చూడండి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారంటే, అంత ఇబ్బంది పెట్టారు. ఇలాంటి సమయంలో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, "మీ బలం చేత కాదు, మీ శక్తి చేత కాదు, నా ఆత్మ చేత ఇది జరుగుతది." అని ఆళ్ళకి భరోసా ఇవ్వడమే కాదు, మరొక పక్క ఎవరైతే అడ్డంకులు చెప్తున్నారో, ఆ అడ్డంకులకు చెప్తున్న వాళ్ళని, "గొప్ప పర్వతమా! జెరుబ్బాబెలుని అడ్డగించడానికి నువ్వేమాత్రం దానివి? నిన్ను చదును భూమిగా చేస్తాను" అని చెప్తున్నాడు. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన 2 సత్యాలు ఏంటి అంటే, దేవుడు తన పిల్లలను, తన పని చేసే పిల్లలకొచ్చే ఆటంకాలను, అడ్డులను ఎలాంటివైనా సరే అధిగమించడానికి మనకి ధైర్యం చెప్తాడు. అట్ ద సేమ్ టైమ్ ఇతరుల ఏమవి కొమ్ములని విరిచి చదును చేస్తాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా! ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఒకవేళ నీవు దేవుని పనిని ముందుకు జరిగిస్తా ఉన్నప్పుడు బోలెడన్ని ఆటంకాలొచ్చేస్తున్నాయేమో! కొన్నిసార్లు నీ వల్ల ఏమవుతదిరా అని అంటున్నారేమో! కానీ దేవుడు చెప్తా ఉన్న మాటేంటో తెలుసా? "ఏయ్! నువ్వు భయపడకు. నీ బలం చేత నువ్వు చేస్తున్నావా? నా ఆత్మ చేతనే." క్రైస్తవ సేవకులకు లేదా క్రైస్తవ విశ్వాసులకు ఎంతో మందికి ధైర్యాన్నిచ్చిన మాట ఇది. ఈరోజు అదే మాటతో నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ బలం చేత, నీ శక్తి చేత కాదు, నా ఆత్మ చేత నిన్ను నడిపిస్తాను. కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టిస్తాడు. అసలు ఈ మాట చూడండి ఎంత బావుందో. జనులందరూ చూస్తుండగా అంట ఆయన పైరాయి తీసి పెట్టిస్తాడంట. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి. అతని చేతులు ముగించును. మందిరం పునాదేస్తున్నావు నువ్వే. పని ముగించేది నువ్వే. నీ చేతులతో నీకు నమ్మకం లేకపోవచ్చు. నీ చేతులతో నేను పని చేస్తాను అని చెప్తా ఉన్నాడు. అండ్ అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు అని చెప్తా. ఇది కూడా మరలా యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన వాగ్దానం. అయితే ఇక్కడ మనం మరలా ఒక్కసారి ఆలోచిస్తే కార్యములు అల్పమై ఉన్నవి. 10వ వచనం. కార్యములు అల్పమై ఉన్నవి. కాలమును తృణీకరించిన వాడెవడు? ఇది మనకు కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం వీలుగా అనిపించకపోవచ్చు గానీ, ఇది మనం అర్థం చేసుకోవడానికి సింపుల్‌గా చెప్పాలంటే తక్కువ చేస్తా ఉంటారు మనల్ని. సపోజ్ మనం ఎవరమైనా ఒక నార్మల్ వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు మన దగ్గర డబ్బులు లేవు. మనం పెద్దగా సంపాదన లేదు. అయినా ప్రభు పని మీద ఆసక్తితోటి ఒక పెద్ద చర్చ్ కట్టేయడానికి రెడీ అయిపోయాం. అవ్వగానే ఆళ్ళేమంటారు జనాలు? "నువ్వెంత? నీ బతుకెంత? నువ్వేంట్రా అంత చర్చ్ కట్టడం?" ఇలాంటివి అంటారు కదా! అలా. అండ్ నాట్ ఓన్లీ దట్. ఇంకోటేంటో తెలుసండి? ఆయన చర్చ్ ఆ మందిర నిర్మాణం ప్రారంభించినప్పుడు మిశ్రమ స్పందనొచ్చింది. మిశ్రమ స్పందన అంటే మిక్స్‌డ్ రెస్పాన్స్. ఎట్లా అంటే అంతకు ముందున్న మందిరంతో పోల్చి చెప్పారు. హగ్గయి గ్రంథంలో కనబడతాయి. "అరె! సొలొమోను కట్టించిన మందిరం ఎంత గొప్ప మందిరం అండి. నువ్వు కట్టించిందో గొప్ప మందిరమా?" అన్నారు. అరే! ఎలా ఉంటది చెప్పండి. అరే! ఇంత మంచిగా నేను దేవుని పని చేద్దాము అని అనుకుంటే ఇలా అంటున్నారేంటి? అంతకుముందు ఎంత గొప్ప కార్యక్రమం చేశారు. మీరు చేసేదొకటా? అంతకుముందు ఎలాంటి పరిచర్యలు మేము ఎలా చేసాం. మీరు చేసే పరిచర్య. ఇలాంటి మాటలనమాట. చాలా తక్కువ చేయడం. చాలా తక్కువ చేయడం. ఇలాంటి తక్కువ చేస్తా ఉన్న టైంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు దేవుడు. ఎంత అద్భుతమైన మాటంటే, లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రాలు. యెహోవా యొక్క 7 నేత్రాలు. 7 నేత్రాలనే మాటని లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసాం. 7 అనే మాట సంపూర్ణత. నేత్రం అనే మాట దృష్టి. ఆయన దృష్టి, ఆయన చూపు, ఆయన యొక్క గమనించే విధానం. ప్రపంచాన్ని ఎంత నిశితంగా పరిశీలన చేస్తా ఉన్నాడో, అలాంటి వ్యక్తి, అలాంటి గొప్ప దేవుడు ఏం చూస్తున్నాడంట? జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషిస్తున్నాడు. అంటే గుండు నూలంటే చిన్న వస్తువా? చాలా చిన్న వస్తువు అది. కానీ అది
ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. కన్‌స్ట్రక్షన్‌లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గుండు నూలు ఉంది అంటే గనుక కన్‌స్ట్రక్షన్ జరుగుతుందని. ఒక గోడ నిర్మింపబడుతుంది. ఆ గోడ పునాదుల మీద నుండి బయటకొచ్చి గోడ స్ట్రెయిట్‌గా ఉన్నాయా? ఆ పునాదులు స్ట్రెయిట్ లైన్‌లో ఉన్నాయా? లేదా? అని చూడటానికి ఉపయోగించే ఒక వస్తువు. అయితే అలాంటిది నిర్మాణ పనులు ఆహ్, ప్రారంభమైపోయి ఒక ముందుకు వెళ్తా ఉన్న ఆహ్, దృక్పథం మనకి కనబడతాంది. ఇవన్నీ చూస్తా, ఇవన్నీ చెప్తున్నాడు. దేవుని మందిర నిర్మాణం ఎవరి చేతిలో ఉంది అంటే జెరుబ్బాబెల్ చేతిలో ఉంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. మీకు అర్థమవుతుంది కదండీ! ఇప్పటి వరకు దేవుడు ప్రతి దర్శనంలో కూడా ఏం మాట్లాడుతున్నారంటే ఫస్ట్ దర్శనంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు చెదిరిపోవడం చూసాము. వారిని సమకూరుస్తున్నాడు. తన సన్నిధిని మళ్ళా వాళ్ళకివ్వడానికి అన్యజనుల కొమ్ములను విరగొట్టాడు. తర్వాత, తర్వాత దర్శనంలో మందిర నిర్మాణ ప్రారంభించాడు. ఇప్పుడు మందిర నిర్మాణాన్ని చేయిస్తాను అని ప్రామిస్ చేశాడు. ఇప్పుడు మందిర నిర్మాణం అయిపోతే గనక అక్కడ కావలసిన యాజకుడిని సిద్ధపరిచాడు. ఇప్పుడు మందిర నిర్మాణానికి అవసరమైన రాజుని సిద్ధపరుస్తున్నాడు. రాజులైన యాజక సమూహములుగా మనల్ని సిద్ధపరుస్తా ఉన్న దేవుడిగా కనబడతా ఉన్నాడు. ఇప్పుడు ఎంత బానే ఉంది సార్. సార్ అనే పదం నాకు అలవాటైపోయింది. ఇదంతా బానే ఉందన్నా. కానీ ఆ దీపస్తంభం సంగతేంటి? దాని పక్కన ఉన్న 2 ఒలీవల చెట్ల సంగతేంటి? అయన్నీ మానేశారు, ఇయన్నీ చెప్తున్నారేంటి? అని మీకు రావచ్చు. సో, నాకు కూడా అనిపించొచ్చు. కాబట్టి ఇప్పుడు మరలా ఆహ్, జకర్యా ఏమడుగుతున్నాడంటే, ఆ దీపస్తంభానికి ఇరుపక్కల ఉన్న ఆ 2 ఒలీవ చెట్లేంటి? ఆ 2 బంగారపు కొమ్ములేంటి? ఆ సువర్ణ తైలాన్ని కుమ్మరించే ఒలీవ చెట్లకున్న 2 కొమ్ములేంటి? అని మరలా అడిగాడు. సో, మరలా అడగాలి. మనకి తెలుసుకోవాలి అనే ఉత్సుకత ఉన్నప్పుడు ఇలాంటియి అడుగుతా ఉంటాం. ఇలాంటియి అడుగుతూ ఉంటాం. సో, ఆహ్, ఆహ్, అలా అడుగుతున్నప్పుడు అది ఏమిటో నీకు తెలీదా? అని మరలా అడిగి, నా ఏలినవాడా నాకు తెలీదు అని అన్నప్పుడు, అప్పుడు చెప్తా ఉన్నాడు 14 వచనం. వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారనెను. ఎవరంటే ఈళ్ళిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడి తైలం పోసేవారంట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను కొంచెం ఎక్కువ టైం తీసుకోవాలి దీనికి. కానీ నాకున్న 8 నిమిషాల్లో నేను దీన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. బట్ చాలా ఇంపార్టెంట్. మీకు వీలైతే నోట్ చేసుకోండి. అవసరం గూడా. చాలా అవసరం. వీరిద్దరు ఎవరు అంటే సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయుచుండువారు ఆ 2 ఒలీవ చెట్లు అని చెప్పారు. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క సన్నిధిలో అది సంఘానికి గుర్తయితే, ఆ సంఘంలో ఉండాల్సిన వాళ్ళెవరు అనంటే తైలం పోసేవారు. తైలం అంటే ఎవరు? తైలం అంటే చాలా క్లియర్‌గా నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉంది. సో, పరిశుద్ధాత్మను ఆత్మశక్తిని లోపలికి సంఘము లోపలికి లేదా వెలుతురు కావాలి అనంటే అందులోనికి ఆత్మ నింపుదల ఉండాలి. ఆత్మ నింపుదల లేకపోతే గనక మందిర నిర్మాణం అనేది పూర్తి కాదు. మీకు ఇక్కడ మనం అర్థం చేసుకోండి. ఈ ఇద్దరెవరు అనంటే చాలామంది దైవ సేవకులు గాని, చాలామంది బైబిల్ ఇంటర్‌ప్రిటేటర్స్ గాని చెప్తా ఉన్నదేంటంటే వాళ్ళేమంటారంటే వాళ్ళిద్దరూ జెరుబ్బబేలు అండ్ యెహోషువ అంటారు. బట్ నేను నేర్చుకున్నది గాని, నేను తెలుసుకున్నది గాని, నేను అర్థం చేసుకున్నది గాని, నేను నమ్మిందేంటంటే వీళ్ళిద్దరూ ఎవరనంటే మీరు ఒకసారి మీ మైక్స్ ఆన్ చేసి నేను కొన్ని క్వెషన్స్ అడుగుతున్నప్పుడు కొంచెం సమాధానాలు చెప్పడానికి ట్రై చేయండి. ఆహ్, పాత నిబంధన కాలంలో ఆత్మ ఆత్మ నింపుదలొచ్చినప్పుడు ఆహ్, ఎవరు ఏం చేసేవారు ఎక్కువగా? ఎక్కువగా ఏం చేసేవారు? 2, 2 పనులు చేసేవారు. మీరెవరు మాట్లాడట్లేదు కాబట్టి అమ్మా? కట్ అయింది. మాట కట్ అయింది. చాలా కట్ అయిపోతుంది. నాకు అర్థం కావట్లే. యుద్ధం చేసేవారు. అండ్ ప్రాఫెసీస్ వెరీ గుడ్. ప్రవచనం చెప్పేవారు. ప్రవచించేవారు. సో, నేనీళ్ళిద్దరు ఎవరంటానంటే ప్రవక్తలు అని అంటాను.
ప్రవచించేవారు అంటాను. ఆత్మ ఎప్పుడైతే నింపబడిందో, ఆత్మ నింపబడిన క్షణంలో మనము స్ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఏం జరుగుతదంటే, ఆత్మ నింపుదల వచ్చినప్పుడు మనం పాత నిబంధన కాలంలో కూడా చూస్తాము. ఆత్మ దిగి వచ్చినప్పుడు నీ పిల్లలు ఏం చేస్తారంటే ప్రవచిస్తారు అని ఉంటది. ప్రవచిస్తారు. అండ్ మనం కొత్త నిబంధన కాలంలోనికి వచ్చేసరికి అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తే గనక ఏమవుతదంటే సంఘం ఏర్పరచబడిన 12 మంది 11 మందితో పాటు కొంతమంది అపోస్తులు, కొంతమంది క్రొత్తగా ఏర్పడిన ఆ సంఘం ఆత్మ చేత నింపబడి తమకి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని ఉంటది. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? గుర్తించారా? అన్య భాషలతో మాట్లాడడం అంటే అండ్ ప్రవచించడం అంటే ఏంటి? ఏంటి? ఏంటి అనంటే అక్కడ చాలా క్లియర్‌గా ఉంటది అపోస్తల కార్యాల గ్రంథంలో. వారు దేవుని గొప్ప కార్యములను ప్రకటించిరి. దేవుని గొప్ప కార్యాలను ప్రకటించారంట. అబ్బా! దేవుని గొప్ప కార్యాలను ఆత్మ నింపబడినప్పుడు దేవుని గొప్ప కార్యాలను ప్రకటిస్తారు. దేవుని గొప్ప కార్యాలను ప్రకటిస్తారు. ఇది మనం తర్వాత గమనించండి. ఆ తర్వాత కొర్నేలి గృహంలో, అన్యుల గృహంలో కూడా ఆత్మ నింపుదల ఆత్మత చేత నడిపింపబడి, తర్వాత కొరింథే సంఘంలో ఆత్మ నింపుదలతో వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు దేవుని యొక్క మాటలను ప్రవచిస్తారు. దేవుని యొక్క మాటలను పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ మనము దీనికి రిలేటెడ్‌గా ప్రకటన గ్రంథంలోని మాటలు చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఇంకొంచెం క్లారిటీ, దీనికి గురించిన క్లారిటీ మనకు రావడానికి అవకాశం ఉంది. 11వ అధ్యాయము 4వ వచనం నుండి చూస్తే గనక 3వ వచనం నుండి చూస్తే గనక, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చెదను. వారు గోనె పట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. అర్థమైందండి? అండ్ వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఇప్పుడు వీళ్ళెవరు అంటే సంఘం. దేవుని ఆత్మ చేత నడిపింపబడిన. అందుకే మీరు తర్వాత చూడండి, వాళ్ళంట బబులోనుని గూర్చి, సొదొమ గురించి, ఐగుప్తుని గురించి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వాళ్ళు సంఘం ఏమవుతుందంటే లోకం నుండి బయటపడి, సొదొమ నుండి బయటపడి, బబులోను నుండి బయటపడి, బబులోనికి వ్యతిరేకంగా నిలవబడి వాళ్ళు ప్రవచించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళు బబులోనులో ఉండి ప్రకటిస్తే లేకపోతే ప్రవచిస్తే దేవుని మాటలు దేవుని గురించి చెప్తే కుదరదు. వాళ్ళు బయటకు రావాలి. సంఘము కూడా అంతే. లోకంలో ఉండి మాట్లాడకూడదు. లోకము నుండి వేరుపడి లోకం మీద సంఘం నిలబడాలి. ఆ తర్వాత ఆ మాటలు మీరు చూడండి. వాళ్ళు బాధ పెట్టినందుకు మిగతా వాళ్ళంతా సంతోషిస్తారంట. సంఘాన్ని బాధ పెట్టినందుకు లోకం సంతోషిస్తుంది. సంఘాన్ని చంపేయడానికి బోల్డంత ప్రయత్నం చేస్తుంది. సంఘం చచ్చిపోయింది అనుకుని నవ్వుతుంది. కానీ ఆత్మచేత నింపబడిన సంఘం, పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘం దాని మీద, లోకం మీద సాక్ష్యం చెప్తుంది. లోకం మీద నేరారోపణ చేస్తుంది. ఈరోజు మనం ఆలోచన చేస్తా ఉంటే తర్వాత చూడండి 10వ వచనానికి వచ్చేసరికి, ఆ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకుందురు. అయితే ఆ 3 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారు మిగుల భయము కలిగెను. ఇప్పుడు చివరిగా నేను ఒక మాట చెప్పి ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎవరు ఎల్లు అంటే, ఆ 2 ఎవరంటే సంఘానికి సాక్షులుగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధమైన జనముగా, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురపరిచే వారిగా ప్రత్యేకింపబడిన ఆ సంఘం. మరి ఇద్దరి కింద ఎందుకు చూపిస్తున్నారంటే, పాత నిబంధన కాలంలో ఒకరి మీద నేరారోపణ చేయాలంటే ఒక సాక్ష్యం చాలదు, 2 నిలబడాలి. ఆ 2 సంఘమై ఉంది. ఇప్పుడు లోకం మీద నేరారోపణ చేయడానికి, లోకం మీద లోకానికి దేవుని యొక్క కృపను చెప్పడానికి సాక్షులుగా, వెలుగుగా నిలబడాల్సిన దీపస్తంభం సంఘమై ఉంది.
అట్ ద సేమ్ టైం ఎవరైతే మారు మనసు పొందలేదో, ఎవరైతే రక్షణ అనుభవంలోకి రాలేదో వారి మీద ఎదురు నిలిచి నేరారోపణ చేసేది కూడా సంఘం. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ మాటలన్నీ విన్నారు. జకర్యా గ్రంథం 4 అధ్యాయంలో ప్రత్యేకింపబడిన ఆ దీపస్తంభం, ఆ ఒలీవ చెట్ల నిరంతరము వెలుగునిచ్చే ఆ దీపస్తంభం మరెవరో కాదు, సంఘముగా ప్రత్యేకింపబడిన నీవు, నేను. ప్రవచించవలసిన వారమై ఉన్నాం. ప్రవచించడం అంటే మరలా అనుకుంటున్నారు, మనమందరము రాజులైన యాజక సమూహమై ఉన్నాము. మనమందరము పరిశుద్ధ జనమైన దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. మనం ఎందుకు ప్రత్యేకింపబడ్డామంటే ఆయన గుణాతిశయములను ఈ లోకానికి చూపించడానికి లోకం నుండి వేరుపరచబడ్డాం. ఈరోజు ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరైనా సరే, నేనెంత, నా బతుకెంత అని అనుకుంటే గనక నీ శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు, దేవుని ఆత్మ చేత నిన్ను పట్టుకుని నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు గనక నిలబడగలిగితే ఈ లోకం అవమానించినా, ఈ లోకం నువ్వెంత, నీ బతుకెంత అన్నా, మరొకటన్నా దేవుడు చెప్తా ఉన్నమాట, నా శక్తి చేత మిమ్మల్ని నింపుతా ఉన్నాను. జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వెంత మాత్రం దానివి. ఈ లోకంలో ఎంతమంది నిన్ను అడ్డగించినా, గొప్ప పర్వతమా నువ్వు చదును నేలవవుతావు. నా జెరుబ్బాబెలు పని స్టార్ట్ చేస్తా ఉన్నాడు. వాడు పని మిగుస్తాడు. మీరు పని ప్రారంభించండి. ఆయన తన ఆత్మ చేత నిన్ను ప్రత్యేకపరిచి తన సంఘముగా ఈ లోకానికి సాక్షులుగా మిమ్మల్ని నిలపడానికి, నన్ను నిలపడానికి, మనందరిని నిలపడానికి దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జెరుబ్బాబెలుగా మనల్ని నిలబడటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆ రీతిగా మనమందరం ఉండడానికి ప్రభు తన కృపను చూపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.